దేవుని పని అంటే మనం ఎంత భక్తితోటి భయంతోటి చేస్తాం. చిన్న తప్పు కూడా కాకుండా చూసుకుంటాం. ఒకటికి రెండు మాటలు చూసుకుంటా పని చేస్తాం. ఏ చిన్న తప్పు చేసినా దేవుడు కోపం చేస్తాడని మస్తు భయపడతాం. కానీ దేవుడు దేవుడు అని చెప్పుకుంటూ తిరిగేటోళ్ళు ఎంత చక్కదనం చేస్తున్నారో చూడండి. మనం అందరం భక్తితోని కొలిసే రాములోరికి ఇట్లా చేస్తారానుల్లా. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందట. మోడీ సారు పనితనం కూడా అట్లనే ఉన్నది. రాముల వారి గుడిని కూడా ఇడిచిపెట్టలే. దేశమంతటా పైసలు వసూలు చేసి అయోధ్యలో రాముల వారి గుడి కట్టిండ్రు కదా. ఎంత చక్కదనం ఉన్నదో చూడండి. గుడిలా ఏడబడితే ఆడ ఇట్లా ఉరుస్తుంటదట. ఓపెనింగ్ చేసి ఏడాది కాకముందే గుడి ఉడుసుడేందని రాముణ్ణి కొలిచేటోళ్ళు మస్తు కోపం చేస్తున్నారు. పని ఒడవక మొదలే ఓపెనింగ్ చేసిండ్రనే అప్పట్లో మస్తు మంది పంతులు గరమైండ్రు. ఇప్పుడేమో ఇట్లయింది. ఒక గుళ్ళనే కాదు గుడి బయట కూడా ఇట్లనే ఉన్నది. గుడి ముంగట కట్టిన గోడ కూలిపోయింది. గుడికి పోయే రోడ్ల మీద ఇగో ఇట్లా పెద్ద పెద్ద లొందలు పడ్డాయి. వాన నీళ్ళలో చూసుకోకుండా వచ్చి ఈ కారు దిగబడ్డది. లొందలు పడ్డ కాడ రాళ్ళు ఇటుకలు చెట్ల కొమ్మలు వేసిండ్రు. మోడీ సర్కారోళ్ళు ఏం చేసినా ఇట్లనే అవుతున్నది. అప్పట్లో పటేల్ విగ్రహం పెడితే అట్లనే అయింది. చిన్నవానకే మొత్తం ఉరిసింది. మొన్న మహారాష్ట్ర కాడ బిజ్జి కట్టి సినిమాలతోని పబ్లిసిటీ చేసుకుంటే ఇగో ఇట్లా పర్రలు పెట్టింది. బయట పరువు అయ్యే వరకు ఇట్లా మీదికి వెళ్ళి డాంబర్ పోసి కవరింగ్ చేసిండ్రు. ఇవి చూసిన పబ్లిక్ డబుల్ ఇంజన్ పాలన అంటే ఇట్లనే ఉంటది కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. 2 ఇంజన్లకే ఈ తీర్లుంటే ఇప్పుడు ఇంజన్లు ఎక్కువైనాయి. ఇంకింత ఆగమైతుందోనని జనాలు భయపడుతున్నారు. కానీ రాములవారి గుడిలా ఇట్లా చేస్తారా? పైసలు ఇంకిని ఎక్కువైనా మంచిగా బందోబస్తు చేసి కట్టాలి గాని దేవుని గుడి పనిలో కూడా పైసలు తిన్నరా అని గరమైతున్నారు. అప్పట్లో యాదాద్రిలా ఇట్లనే చిన్న నీళ్లు లీక్ అయితే బీజేపీ మస్తులో చేసిండ్రు. మరి ఇప్పుడు దునియా మొత్తం మొక్కే రాములవారి గుళ్ళే ఇట్లా నీళ్లు గారుతంటే ఇక్కడ యోగి సారు మాట్లాడతలేరు. బయట అలా పాటోళ్ళు మాట్లాడతలేరు.